దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 116వ దావీదు కీర్తన 7వ వచనం. యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు తన ప్రాణముతో చెప్తున్నాడు, నా ప్రాణమా, దేవుడు నీకు క్షేమమును కలుగచేశాడని. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణముతో. ఎందుకంటే ఒకప్పుడు ఆ ప్రాణం కృంగిపోయిందంట. నా ప్రాణమా, నీవు నాలో ఎలా కృంగి ఉన్నావు అంటాడు. ఎందుకంటే కృంగిపోవటానికి కారణం కృతజ్ఞత. ఒక వ్యక్తి మర్చిపోయినప్పుడు ప్రాణం కృంగిపోతుంది. చూడండి, దావీదు తనను దేవుడు హెచ్చించి గణపరిచినప్పుడు తన దగ్గర ఉన్న సైన్యం ఎంత అని, రాజ్య విస్తరణ ఎంత అని తనను తాను గణపరుచుకోవాలని చూసినప్పుడు దేవుని యొక్క కోపం ఏమిటో అతడు చూశాడు. అప్పుడు అతడి ప్రాణం కృంగిపోయింది. అయ్యో, నేను ఇంత తప్పు చేశానే, నా స్థితిని మరిచి, నా స్థాయిని మరిచి ప్రభు కంటే ఎక్కువగా నేను గణపరుచుకున్నానని అతడు కృంగిపోయాడు. కృంగిపోయినప్పుడు అతడు మరలా తన ప్రాణంతో చెప్పిన మాట ఏమిటంటే, నా ప్రాణమా, నీవు యెహోవాను సన్నుతించు, స్తుతించు, ఘనపరచు అని ప్రాణంతో చెప్పుకొని అతడు యెహోవాని బట్టి తన ప్రాణమును బలపరుచుకున్న తర్వాత అతడు తన ప్రాణముతో అంటున్న మాట, ఇదిగో దేవుడు నీకు క్షేమస్థితిని కలగచేశాడు. ఇక్కడ ఒక గొప్ప పాఠం మనకు నేర్పిస్తున్నాడు దావీదు. చాలాసార్లు మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి. మన ప్రవర్తన మనల్ని కృంగదీస్తుంది. కృంగదీసినంత మాత్రంలో మనం కృంగిపోకూడదు. మరలా మనం లేవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు మరలా క్షేమస్థితికి రావడానికి అతడు చేసిందల్లా ఒకటే, నా ప్రాణమా, యెహోవాని సన్నుతించు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని కూడా నువ్వు మర్చిపోకు. ప్రతి ఉపకారానికి కృతజ్ఞతలు చెల్లి. ప్రతి ఉపకారాన్ని మనసులో పెట్టుకో. ప్రతి ఉపకారానికి భయపడుతూ ఉండు. ప్రతి ఉపకారానికి ఆయనకి విధేయత కలిగి ఉంటే నీ ప్రాణము క్షేమస్థితిలో ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు కృంగిపోయినా, బలహీనపరచబడినా అలాగే ఉండిపోవటానికి ఇష్టపడకు. వాళ్ళ వలన వీళ్ళ వలన నేను ఇలా అయ్యాను అని నీకు నీవుగా కృంగిపోకు. నా ప్రభు అంటున్నాడు, ఆయనను సన్నుతించు, ఆయనను కొనియాడు, చేసిన మేలులు తలపోసుకో, మంచి చేసినవన్నీ జ్ఞాపకం తెచ్చుకో. నీ దీనస్థితిలో ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుణ్ణి కొనియాడు. ఒంటరి సమయంలో నిన్ను ఆదరించిన దేవుణ్ణి కొనియాడు. లేని సమయంలో ఆయన నీకు ఇచ్చిన సమృద్ధిని బట్టి కొనియాడు. అప్పుడు నీలో ఉన్న కలవరం అంతా తొలగించబడి నీ ప్రాణానికి క్షేమం కలుగుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను కృంగదీసే విషయాలు కాక నిన్ను బలపరిచిన విషయాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు ఎల్లప్పుడూ క్షేమం కలుగుతుంది. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమేన్.